75 ఏళ్ళు వయసు వచ్చేసింది కదా ఆయనకి. అల్జరీస్ అనే రోగం ఉంది, కళ్ళు సరిగా కనపడడం లేదు, నాకు కడుపులో అంతా అదో రకంగా ఉంటుంది, నా చేతులు కాళ్ళు పని చేయవు, చర్మ వ్యాధులు ఉన్నాయి, ఇవన్నీ ఆయనగా చెప్పుకుంది. 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు లేనిపోయిన రోగాలంటే ఆయనకున్న రోగాలంటే ఆయనే చెప్పాడుగా. సరే పాప అనవసరం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, అవన్నీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి. కానీ ఇదంతా కూడాను ఇలాగే ఉంటది. చంద్రబాబు నాయుడు గారి సంగతి జనాలందరికీ బాగానే తెలుసు. ఆయన ఏదో అంటూ ఉంటాడా బాబు అంటారు, ఏదో వింటారు, తీసి పక్కన పడేస్తారు. అసలు అసెంబ్లీలో దీని గురించి ఎంతసేపు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటిది ప్రధానంగా 2 పాయింట్లే. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి విధంగా, అంటే ఆ దిక్మాల పదాలు నేను ఉపయోగించలేదు కాబట్టి చెప్పడం లేదు, అవి అందులో లేవు, అదొక పాయింట్ అని. రెండవది, 35 మందినో 36 మందినో నిందితులుగా చేర్చారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అది వాడు చెప్పింది. బోలే బాబా డైరీని గురించి చెప్పారు, వైష్ణవి డైరీని గురించి చెప్పారు, వైష్ణవి డైరీ దగ్గర ఉన్నటువంటి కంకర మిషన్ గురించి చెప్పారు, మైన్ గురించి చెప్పారు.